మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. లంచం తీసుకుంటా ఏసీబీ అధికారులకు దొరికిన ఇద్దరు ఎస్ఐలంట. ఎస్ఐలు అంటే ఒక మండలానికి మెజిస్ట్రేట్లు అన్నట్టు లెక్క. ఎస్ఐలు దొంగలు భయపడాలి. వీళ్ళే దొంగ పని చేసినాక ఎడ భయపడతారు చెప్పురిగా. ఎస్ఐలు మీకు ఎంత శరం తప్పినా కానీ నెలకు 50,000 రూపాయల జీతం అయితే వస్తున్నది నాకు తెలిసి. అవి సరిపోతలేవా? ఇట్లా లంచాలకు అడ్డం మరిగారు. ఇవాళ దొరికితిరి, రేపన్నాడు వాడు నన్ను ఇట్లా ఉంచాడు. ఇక పోలీసు వాళ్ళని గిట్ట అంటే కొంతమందికి నచ్చదు. కానీ మరి గిసోని పోలీసు వాళ్ళు అనకు ఇటు ఏం చేస్తారు చెప్పురిగా. ఒక ఆయన పేరేమో ఈయన పేరేమే ప్రమోద్ గౌడ్ ఏమో ఒక ఆయన పేరు, ఒక ఆయన పేరేమో జలావత్ బాబు నాయక్ అంట. ఏడ జరిగింది ఇది? ఒక సైబర్ క్రైమ్ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్ఐలు ఏసీబీ వలలో సిక్కిరు. ఆల్రెడీ అవతలోడు కూడా ఏదో కేసులో ఉన్నాడు. ఆయన తప్పించేటందుకు వీళ్ళు చిన్నపాటి ప్లాన్ చేసి ఆయన దగ్గర లంచం డిమాండ్ చేశారంట. బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఏముంది, ఆడెంతో కొంత తెలివికల్లోడు అయ్యి ఉంటాడు. ఇక ఇయ్యక తప్పదు కానీ నేను ఇస్తా కానీ పలానా టైంకి రా అని చెప్పినట్టు ఆడంగా ఏసీ బొల్లో కాలకు ఫోన్ చేసినట్టు. ఏసీ బొల్లేనా దొరికింది? ఏసీ బొల్లకే. సార్ నేను పలానా కాడ ఇస్తా, మీరు పలానా కాడకు రా అంటే వీడు రెడీ చేసుకొని పైలు పోయిండు. వాళ్ళు రెడీ చేసుకొని వచ్చారు, దాన్ని అయితే పట్టుకురు కథం. ఈ ఘటన ఎల్బీ నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి బ్యాంక్ ఖాతాలో సైబర్ నేరగాళ్లు దోచుకున్న 2 లక్షల రూపాయల నగదు చేరింది. ఆ తర్వాత ఆ డబ్బుని నేరగాళ్లు మరో ఖాతాకు మళ్లించారు. ఈ వ్యవహారంపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్ఐలు ప్రమోద్ గౌడు ఈ బాబునాయక్ అంటే ఆయన ఇద్దరు సదరు ఖాతాదారుని పిలిపించి సైబర్ మోసంలో మేల్ అకౌంట్ ఉపయోగించినందుకు తనకు కేసుతో సంబంధం ఉందని అరెస్ట్ చేస్తామని బెదిరించినట్టు ఆయన బెదిరించేసరికల్లా మమ్మగారు సార్ ఎట్లా కాపాడు సార్ అంటే కాపాడుతాం కానీ మాకు 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పిరంట. 3 లక్షల రూపాయలు ఇస్తే నిన్ను కాపాడుతామని చెప్పిరంట. ఇక అటు చేసి ఇటు చేసి 3 లక్షలు అయితే నాతోటి కాదు కానీ 1 లక్ష రూపాయలు అయితే ఇస్తా అని చెప్పిండంట. అయితే అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చి 41A CRP నోటీసులు సరిపెట్టేందుకు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు 1 లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రమించాడు. ఏసీబీ సూచనల మేరకు సోమవారం ఎల్బీ నగర్ చౌరస్తాలో నగదు అందజేస్తుండగా అక్కడే ఉన్న అధికారులు ఇద్దరు ఎస్ఐలను అదుపులోకి తీసుకొని అనంతరం వీరిపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు ఎస్ఐలు అంటారు కదా, వీళ్ళ వెనక ఇంకే పెద్ద ఆఫీసర్లు కూడా ఉంటారు పక్క. ఈ ఎస్ఐలకి ఇంత ధైర్యం ఏముంటుంది కానీ వీళ్ళ వెనక కూడా ఎంతో కొంతమంది ఉంటారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్లో మా ఛానల్ తరఫున ఒక ఆడ సైబర్ నేరగాళ్ళు గిట్టే తయారయ్యారు, ఆన్లైన్లో మోసం చేస్తున్నారు. 23 కోట్ల రూపాయల కేసును కొనబోయి వాళ్ళ చేతిలో పెడితే చివరికి ఏం చేశారు అనుకుంటారు? మా తొలి వెలుగు రగన్న మీద ఈయననే పత్తలాట ఆడతాడు అని ఈయన మీదనే ఉల్టా కేసు పెట్టారు. ఇంకో గిట్టు వంటలు ఉన్నాక మరి ఎట్ట పాడైతే చెప్పురి. ఆల్రెడీ ఆయన పేరు ఆడు ఏదో రకంగా ఇరికిండు. ఆయన ఊక సప్పుడే అరెస్ట్ చేసి అల్లకాయ తోలితే అయిపోయేదానికి నీ మీద ఆ కేసు పెడతాం ఈ కేసు పెడతాం అవన్నీ కాకుండా ఉండాలంటే మాకు 3 లక్షల రూపాయలు లంచం కావాలి. సిగ్గు నా ఎస్ఐలు, మరి మీకు జీతాలు ఇస్తలేరు? గవర్నమెంట్ వాళ్ళు జీతాలు ఇస్తలేరా? అంటే ఈ పైలు తక్కువ అయినాయి. అటు చేసి ఇటు చేసి 3 లక్షల కాస్త 1 లక్ష రూపాయలు కుదిరించుకొని ఈడు తెలివికాలం మోతవారే. ఈడు ముందుగానే పోయి ఆ పోలీసు వాళ్ళకు ఏసీ వాళ్ళకి చెప్పినట్టు సార్ నేను పలానా ఏరియాలో ఇస్తాను పైలు పోతున్నా, జర మమ్మగారు మీరు ఆడంగా రారు, నేను ఈడంగా పోతా, మీరు సందలంగా వెళ్ళి నేను మందిలంగా పడతా, తర్వాత ఆయన పని చేద్దామంటే ఈడు ఎప్పుడైతే పైసలు వాళ్ళ చేతిలో పెడుతుండో ఆలోచి దాని మెడకాయ పట్టుకొని బిడ్డ ఎక్కడి పైసలు ఏం కాదా అంటే 100 రూపాయలు ఇచ్చిరట. 100 రూపాయలు ఏమైనా కొనబోయి పోలీస్ స్టేషన్లో వేసిరు. ఆ తర్వాత కొనబోయి కోర్టులో ఆధారపరిచిరు. పాయన ఎస్ఐ ఉద్యోగం చేస్తుంటే రేపన్నాడు చూస్తే మిమ్మల్ని మళ్ళీ కూడా నిలిపిస్తాడు సార్లు. ఎస్ఐ అంటే దగ్గర ఒక మండలానికే మెజిస్ట్రేటు పెద్ద మనిషి. ఎస్ఐ చెప్పిండంటే తూతా తప్పకుండా పాటిస్తూ చాలా మంది ఉంటారు. మీ పోలీసు వాళ్ళే గిసోని పని చేసినాక ఇక రేపన్నాడు మరి ఓడిస్తాడు 20 చెప్పురు. ఇక